రాష్ట్ర రాజకీయాలు ఈసారి ఎన్నడూ లేనంత ఉత్కంఠతో సాగాయి. ఇటు కూటమి అటు వైసీపీ ప్రచార సమయంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన చివరికి ఫలితంలో మాత్రం కూటమి ప్రభుత్వం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కూటమిలో టీడీపీ 135 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోగా జనసేన 21, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. ఇక వైనాట్ 175 అన్న జగన్ పార్టీ 11 స్థానాలకే పరిమితమయ్యి ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణే. గత 10 ఏళ్లుగా పార్టీని నడుపుతూ ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యం కోసం అడుగేశాడు. కూటమిని ఒకటి చేయడం దగ్గర నుండి విజయ తీరాలకు చేర్చే వరకు పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. కథన రంగంలో సింహంలా ప్రతిపక్షంతో పోరాడుతూ చివరకు విజయం సాధించాడు. కూటమిలో భాగంగా 21 సీట్లకే పరిమితం అయినా కానీ జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100కు 100% స్ట్రైక్ రేట్ సాధించారు. దేశ రాజకీయాల్లోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు తనని అవమానించిన అందరికీ సమాధానం చెబుతూ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు విషయానికొస్తే ఆయనకు ఓ విజన్ ఉన్న నేతగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఆనాడు వైసీపీ చేసిన అవమాన భారంతో అసెంబ్లీ నుండి చంద్రబాబు వెళ్ళిపోతూ మళ్ళీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యాకే అదే అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టినా ఎక్కడా అధైర్యపడకుండా మొక్కవోని దీక్షతో కూటమితో జత కట్టి టీడీపీని 135 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. అయితే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ టీడీపీతో చేతులు కలిపారు. ఆ తరువాత ఆ రెండు పార్టీలు నరేంద్ర మోదీని ఒప్పించి బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఆ రోజే వైసీపీ పతనానికి బీజం పడింది. ఇక దగ్గుబాటి పురంధరేశ్వరి విషయానికొస్తే ఆమె ఏపీ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందని చెప్పాలి. ఆ పార్టీ ఏపీలో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగా వైసీపీ 11 స్థానాలతో కనీసం ప్రతిపక్షంలో కూడా లేనంతగా పడిపోయింది. కూటమి గెలుపులో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా ఉంది. అయితే నేడు ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నేటి నుండి 4 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వంతో ఏపీ అసెంబ్లీలో కొత్త కళ వచ్చినట్టయింది.